హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశిత్. శివరాత్రి రోజు వీడియో అండి ఇది. మేము ఇంట్లో శివయ్యకి అభిషేకం చేసుకున్నాము. అభిషేకానికి కావాల్సినయన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, బిల్వపత్రము, పువ్వులు, పాలు, ఇంకా నీళ్ళు, పంచదార, పెరుగు, తేనె, ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. నెయ్యి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు అభిషేకం చేస్తామన్నమాట. ఫస్ట్ పసుపు కుంకుమతో అలంకరించి ఫస్ట్ వాటర్తో మొత్తం మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ వాటర్ అన్ని క్లీన్ చేసి ఆ వాటర్ అన్ని తీసేసి మళ్ళీ చెట్టుకు పోసేసి మళ్ళీ ఇలా దేవుణ్ణి మళ్ళీ పసుపు కుంకుమతో అలంకరించుకొని అప్పుడు మళ్ళీ అభిషేకాన్ని మొదలుపెట్టామండి. చాలా తృప్తినిచ్చిందండి. చాలా మంచిగా అయింది మా ఇంట్లో అయితే అభిషేకము. మాకున్న వాటిలతోని మంచిగా చేసుకున్నాము మేమైతే. అమ్మ మొత్తం రెడీ చేస్తుంది. మేమందరము చూస్తున్నాము ఇంట్లో. ఇంకా నందీశ్వరుడికి బొట్లు పెడుతుంది. ఆల్రెడీ శివయ్యకి పెట్టేశాము. ఇప్పుడు నందీశ్వరుడికి ఇంకా ఇలాగా మంచిగా అలంకరించుకొని అభిషేకం చేశాము. ఓం నమః శివాయ. 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 ఇంకా ఇప్పుడు అమ్మ నాన్న అభిషేకం చేస్తున్నారండి శివయ్యకి. చూడండి, ఇలా శివలింగం పెట్టి నందీశ్వరుని పెట్టి ఇలాగ అభిషేకం చేసుకుంటున్నాము పాలతోని. తర్వాత పంచదార, పెరుగు, తేనె, ఇంకా నెయ్యి, కొబ్బరి నీళ్ళు, వీటన్నిటితోని ఇంకా మళ్ళీ అభిషేకం చేస్తున్నాము. శివనామ స్మరణ చేసుకుంటూ ఇలా అభిషేకం చేశామండి. ఓం నమ శివాయ. ఈ విధంగా శివయ్య నామస్మరణ చదువుతూ ఇలాగా అభిషేకం చేశారండి అమ్మ నాన్న. ఓం నమః శివాయ. 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 శివయ్య జపం చేస్తూ శివయ్య నామస్మరణ చదువుకుంటూ ఇలాగా అభిషేకం చేస్తే చాలా తృప్తినిచ్చిందండి, నిజంగా చెప్తున్నాము. ఓం నమ శివాయ అనే మంత్రము చాలా స్పెషల్ అండి. చాలా ప్రత్యేకమైనది ఆ శివయ్యకి. సో అందుకని మనం ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటాం మనము. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం జపించడం వల్ల ప్రశాంతత ఇంకా మానసిక సంతోషం కలుగుతుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పెద్దలు చెప్తుంటారు, ఓం నమ శివాయ అనే మంత్రంలో నమ శివాయ అనే 5 అక్షరాలు ఉన్నాయి కదా, ఇవి ప్రకృతికి సంబంధించిన పదాలని చెప్తుంటారండి. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని అని సూచిస్తుంటాయని చెప్తుంటారండి. అందుకని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనసులో స్మరించుకుంటూ మనము ఇలాగా అభిషేకం చేసిన మనసులో అనుకుంటూ కూర్చొని మనము మానసికంగా కానీ ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా శివయ్యకి అభిషేకం చేయడము అయిపోయిందండి. మళ్ళీ ఆ పంచామృతంలో నుంచి శివయ్యని తీసి మళ్ళీ మంచిగా వాటర్తోని అభిషేకం చేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి అలంకరించి డైలీ పూజ చేసే దగ్గర దేవుళ్ళ దగ్గర మళ్ళీ ఆ శివయ్య నుంచి మళ్ళీ పూజ చేస్తున్నాము. ఇలాగా పూలు పళ్ళు పెట్టి బిల్వపత్రం కూడా పెట్టేసి మళ్ళీ పూజ చేసుకుంటున్నాము. ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంకా నామస్మరణ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈవినింగ్ శివయ్య టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. కానీ అక్కడ ఎంత రష్ ఉన్నారంటే అసలు ఒక 2 కిలోమీటర్స్ అంత
లైన్ ఉందండి. శివభక్తులందరం నిల్చున్నాం అక్కడ. దర్శనం చేసుకున్నాం ఇంకా.